ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు లాజికల్ ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ సెట్ వేరియబుల్ యాక్టివిటీ అనేది క్యాన్వాస్ మీద ట్రాక్ చేద్దాం. సో ఫస్ట్ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో లెట్స్ డు దిస్ వన్. ఎంపీ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో ఆ వేరియబుల్ ఇక్కడ మనం రిఫర్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్కి వాల్యూ అనేది త్రూ ఫంక్షన్ ద్వారా అసైన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దాకా మనం స్ట్రింగ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం కదా. సో ఇప్పుడు లాజికల్ ఫంక్షన్స్. లాజికల్ అంటే ఏం లేదండి, ఈక్వల్, ఇఫ్, అండ్, గ్రేటర్ దాన్ అనుకుంటాం, లెస్, ఇవన్నీ కూడా మనకి తెలిసినాయి. బట్ విల్ ట్రై టు సీ దట్. ఓకే, సో ఫస్ట్ ఈక్వల్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈక్వల్స్ చూడండి. సో బేసికల్ ఈక్వల్స్ అనేది ఎనీ బూలియన్, అంటే ఇన్పుట్ పారామీటర్ అనేది ఏదైనా ఉండొచ్చు, బట్ అవుట్పుట్ అనేది బూలియన్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్, వెంకట్. సో ఎనీ అంటే స్ట్రింగ్ పాస్ చేయొచ్చు, లేదా అరే కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా పాస్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఈ అవుట్పుట్ అనేది బూలియన్ కదా, దీన్ని కన్వర్ట్ చేస్తాం. దాట్స్ ఇట్. చూడండి. సో ఇప్పుడు ఏమొస్తుంది, మనకి ట్రూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూ రెండు కూడా సేమ్ కాబట్టి ట్రూ రిటర్న్ అవుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఓకే, చూడండి ట్రూ వచ్చింది. అలా కాకుండా మీరు ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ పేరే ఇవ్వాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ, ట్రూ, దాట్స్ ఇట్. ఓకే, సో ట్రూ అంటే రెండు కూడా సేమే కాబట్టి ఇప్పుడు కూడా మనకి ట్రూవే రిటర్న్ అవుతుంది అన్నమాట. డీబగ్. చూడండి ట్రూ వస్తుంది. ఓకే, సో అలా కాకుండా మీరు వేరేది ఏమైనా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అని ఇస్తాను. ఫాల్స్ ఇప్పుడేమొస్తాయి, ఫాల్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఇచ్చిన రెండు వాల్యూస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి, అంటే ఈక్వల్గా లేవు కాబట్టి అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. క్లిక్ అని. ఓకే, డీబగ్. చూడండి, సో ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా ఈ పారామీటర్స్కి వేరే ఫంక్షన్ నుంచి వచ్చిన వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్స్ విత్ అని ఉంది కదా, స్టార్ట్స్ విత్. సో ఇక్కడ సో వెంకి, వి. ఓకే, స్టార్ట్స్ విత్కి సో ఈ ఏదైతే ఉందో దీంట్లో స్టార్టింగ్ అనేది వి ఉంది కాబట్టి ఇది రిటర్న్ ట్రూ చేసింది. ఎండ్స్ విత్. సో ఐ థింక్ ఎండ్స్ విత్. ఓకే, ఒక్కోసారి ఇంటెలిజెన్స్ వర్క్ అవ్వదు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో లెట్ మీ గివ్. ఓకే, చూడండి. సో వెంకి, ఐ. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే, స్టార్ట్స్ విత్ అనేది మీరు ఏదైతే స్ట్రింగ్ ఇస్తారో ఆ స్ట్రింగ్లో వి అనేది స్టార్టింగ్ అవుతుందా లేదా. అలానే ఎండ్స్ విత్ అంటే ఈ స్ట్రింగ్లో ఎండ్ అనేది ఐ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి టోటల్గా ఈక్వల్ అనే ఫంక్షన్ ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. కావాలంటే ఎక్స్పెక్ట్ చేద్దాం. డీబగ్. ఏంటిది. ఓకే, డీబగ్, రిఫ్రెష్. చూడండి ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. ఇప్పుడు నేను ఫాల్స్ కోడ్ చేస్తాం. లెట్స్ దట్. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాను. క్లిక్ ఆన్ ఓకే, డీబగ్. ఇప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. చూడండి ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది అన్నమాట. ఇలా మనం ఏంటంటే, సో ఈక్వల్ అనే ఫంక్షన్ ఏం లేదండి, మీరు ఏదైతే సో ఇన్పుట్ వాల్యూస్ ఇస్తారో ఆ రెండు కూడా ఈక్వల్ అయితే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సింపుల్ అది. ఓకే, ఓకే, దాని తర్వాత మనకి ఇఫ్ అనే ఫంక్షన్ అనమాట. మనకు తెలుసు కదా, ఇఫ్ అంటే మనకు అందరికీ తెలిసిందే.
ఇక్కడ ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి బూలియన్, సెకండ్ అది ఏదైనా ఉండొచ్చు. కింద చెప్పినట్టుగా బూలియన్ అయినా ఉండొచ్చు, స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే అరే అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ట్రూ కామా, సో ట్రూ అయితే కండిషన్ ట్రూ అని రాస్తాను ఇక్కడ. ఓకే, కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, లేకపోతే కండిషన్ ఈజ్ ఫాల్స్, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ ఫస్ట్ పారామీటర్లో నేను బూలియన్ వాల్యూస్ అప్లై చేశాను, అంటే ట్రూ అనేది. సో ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒకవేళ ఇది ఇక్కడ ఫాల్స్ వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో బై డిఫాల్ట్గా ట్రూ పాస్ చేసాం కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కావాలంటే చూద్దాం. ఓకే, డీబగ్ చూడండి ఏమొచ్చింది, కండిషన్ ఈజ్ ట్రూ వచ్చింది. అదే నేను ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ అని వస్తుంది. చూడండి ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, కండిషన్ ఈజ్ ఫాల్స్ అని వస్తుంది, లేకపోతే కండిషన్ ఈజ్ నాట్ ట్రూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఓకే డీబగ్ ఏమొస్తుంది, కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇలా మనకి ఏంటంటే అంటే బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి మనం ఏదైతే స్పెసిఫై చేసామో సో మనకి అలా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ ట్రూ ఫాల్స్ కాకుండా వేరే కూడా రాయొచ్చు అనమాట. అంటే ఇందాక మనకి ఈక్వల్ ఫంక్షన్ కావచ్చు, స్టార్ట్స్ విత్ కావచ్చు, ఎండ్స్ విత్ కావచ్చు, ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో స్టార్ట్స్ విత్ సో కామా, సో ఇక్కడ వెంకీ, సో ఇక్కడ వి. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఈ స్టార్ట్స్ విత్ ఈ ఏదైతే రాసామో ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది అనుకోండి, ఇది వస్తుంది. అదే ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తే ఇది వస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినాయి కదా. సో ఇలా అంటే ఫస్ట్ పారామీటర్లో మీరు ఏదైనా స్పెసిఫై చేయండి, దట్ మస్ట్ బి ఏ బూలియన్ వాల్యూ. అంటే అది రిటర్న్ చేసే అవుట్పుట్ అనేది బూలియన్ అయి ఉండాలి, అది ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. డీబగ్ సో చూడండి కండిషన్ ఇస్ ట్రూ వచ్చింది. ఇప్పుడు నేను ఫాల్స్ చేస్తా, చూడండి ఇక్కడ ఏమైనా ఇస్తాను, సంథింగ్ ఇస్తాను. ఓకే, ఓకే కండిషన్ ఇస్ ఫాల్స్ వస్తుంది. డీబగ్ ఓకే, కండిషన్ ఇస్ ఫాల్స్. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఇఫ్ కండిషన్ ఇంకా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. బట్ నేను టైం లిమిట్ వల్ల కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాను. బట్ మనకి వీడియో కోర్సులో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఓకే, సో దాని తర్వాత మనకి అండ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, అండ్ అనేది కూడా బూలియన్ తీసుకుంటుంది. ఏమేమి తీసుకుంటుంది, బూలియన్ బూలియన్ బూలియన్. అంటే మనకి ఇచ్చిన రెండు పారామీటర్స్ బూలియన్ అయి ఉండాలి, అలానే అవుట్పుట్ కూడా బూలియన్ అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ట్రూ. ఓకే, సో ఇది బూలియన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని కన్వర్షన్ చేద్దాం స్ట్రింగ్ కింద. ఓకే, అంటే ఏంటి, ఇది ట్రూ అయి ఉండాలా, ఇది ట్రూ అయి ఉండాలా, అప్పుడే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. కావాలని చూద్దాం. డీబగ్ ఓకే, చూడండి ట్రూ అయింది. ఎందుకు ట్రూ అయిందంటే అండ్ అనే ఫంక్షన్లో ఎన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నీ కూడా కండిషన్ అనేది సాటిస్ఫై ఉండాలి, అప్పుడే మనకి ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఫాల్స్ వస్తుంది. క్లిక్ అని ఓకే, డీబగ్ చూడండి ఫాల్స్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ట్రూ ఫాల్స్ కాకుండా మనం వేరే కూడా ఇవ్వచ్చు. అంటే సో ఈక్వల్ ఇవ్వచ్చు, లేకపోతే స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్, ఇలా రకరకాలుగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో నేను స్టార్ట్స్ విత్ సో ఇది రిమూవ్ చేద్దాం ఫర్ టైమింగ్. స్టార్ట్స్ విత్ వెంకీ, సో వి అయితే కామా ends with సో వెంకీ కామా ఐ అయితే సో ఇప్పుడేంటి ఓకే, సో దాని తర్వాత
ఇక్కడ ఇంకో కండిషన్ రాస్తాను, ఇఫ్. ఓకే, అంటే ఇది ట్రూ కానీ ఫాల్స్ కానీ అయితే ఐ వాంట్ సంథింగ్, సారీ. ఓకే, సో కామా, ఓకే, దట్స్ ఇట్. ఈ కొంచెం కర్లీ బ్రేసెస్ బ్రాకెట్స్ కూడా మనం జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనం అండ్ అని ఇచ్చాం. అండ్ అంటే మీరు ఏదైతే బూలియన్స్ ఇస్తారో రెండు పారామీటర్స్ అవి రెండు కూడా ఖచ్చితంగా ట్రూ అయితే, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదో అయి ఉండాలి. రెండు సేమ్ అయితే మనకి ఈ అవుట్పుట్ అని వస్తుంది అనమాట, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇదే ఫాల్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం, లెట్స్ దట్. ఓకే, డివైడ్. సో ఓకే, చూడండి ఏమొచ్చింది, కండిషన్ ఈజ్ ట్రూ వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు వేరేది ఇస్తాను, లెట్స్ దట్. సో ఇక్కడ సంథింగ్ రాంగ్ అని ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు ఏమొస్తుంది, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ అని వస్తుంది. ఓకే, లెట్స్ క్లిక్ అని. ఓకే, సో డీబగ్. ఓకే, కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా డిఫైన్ చేయొచ్చు గాయస్. ఓకే, సో ఇప్పటిదాకా లాజికల్ ఫంక్షన్స్లో ఈక్వల్స్ అండ్ ఇఫ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా. అలానే మనకి సో లైక్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, నాట్, ఆరు, ఇలా మనకి ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫంక్షన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.